తొలగించండి, మా అవిశ్వాసాన్ని పారద్రోలండి, మాలో నమ్మిక పుట్టించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని జనాంగమా, ఇశ్రాయేలీయుల గురించిన మరికొన్ని పాఠాలు ఈ ఆరాధనలో నేర్చుకోబోతున్నాం. మరికొన్ని పాఠాలు ఇశ్రాయేలీయుల గురించి ఒక అనుభవం మనం చూడబోతున్నాం. ఇక్కడ ఏంటంటే, అబ్బా మా 40 సంవత్సరాలు వాళ్ళు తిరిగి అలసిపోయినారు. ఇంకా కొద్ది సమయంలో లేదా కొద్ది దినాల్లో పాలు తేనెలు ప్రవహించి దేశానికి వెళ్ళబోతాను. యాక్చువల్గా దేవుడు డైరెక్ట్గా తీసుకెళ్ళిపోవచ్చాడు. అయినా ఎందుకో మోషేకి చెప్పాడు, ఒక 12 మందిని పంపించబ్బా ఆ దేశాన్ని చూడడానికని. చూసి వాళ్ళు మంచి సమాచారం తెస్తారు అని అనుకుంటే వాళ్ళు చెడ్డ సమాచారం తీసుకొచ్చారు, అబద్ధం చెప్పినారు. వాళ్ళు ఆజానుబాహులు, మరి నెఫీలు వంశస్థులాలు, రాక్షసులాలు, ఉన్నత దేహులాలు. వాళ్ళ దృష్టిలో మేము మిడతల్లాగున్నాం అని చెప్పి వాళ్ళు సమాచారం చెప్పారు. నిజమే, ఎవరికైనా కూడా ఒక సమాచారం, నీకు తప్పుడు సమాచారం వచ్చినప్పుడు మనం కలవరపడతాం. మనం అలాగా, అంతేనా, జరగదా అని కలవరపడే సందర్భాలు మనకు ఉన్నాయి. ఏం సందర్భాలు? ఇప్పుడు ఒకరి గురించి మనకి చెప్తారు, లేదా అక్కడ పరిస్థితులు మనకి చెప్పినప్పుడు కొంచెం మనం టెన్షన్ అవుతాం, అలాగా డల్ అయిపోతాం, వేదన పడతాం. యాక్చువల్గా సంతోషించాల్సిన పరిస్థితిలో సర్వసమాజం భయపడిపోయింది. సర్వసమాజం సంతోషించాలి, ఎందుకంటే ఇక కొద్ది దినాల్లో వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా చెప్పిన పాలు తేనెలు ప్రవహించే దేశం, వాగ్దాన దేశానికి వాళ్ళు వెళ్ళబోతా ఉన్నారు. వాళ్ళ కళలు నిజం అవ్వబోతున్నాయి, వాళ్ళు అనుకున్నది నెరవేరబోతుంది, వాళ్ళకి దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరబోతుంది. మా దేశం, మా రాజ్యం, మా స్థలం అనుకొని వెళ్ళబోతా ఉన్నారు. కానీ వచ్చిన సమాచారం వాళ్ళకి భయాక్రాంతులు చేసిందంట. కలవరపడ్డారు. ఇక్కడ విషయం అర్థం చేసుకోండి. అందుకే ఈ కలవరపడ్డంలో వాళ్ళు కొన్ని మాటలు వదిలేశారు. ఎప్పుడైనా ఎవరైనా మీకు చెడ్డ సమాచారం కానీ ఆందోళనకరమైన సమాచారం కానీ చెప్పినప్పుడు మీరేమనాలంటే, స్తోత్రం, నా దేవుడు గొప్పవాడు, అలాంటి పరిస్థితుల్లో కూడా నన్ను ఆశీర్వదించగలడు, అలాంటి పరిస్థితుల్లో కూడా నన్ను కాపాడుతాడు, లేదా నా బిడ్డలను కాపాడుతాడు అని నువ్వు మాట్లాడాలే. కానీ అలాగా, అంతేనా, మేము చచ్చిపోతామా, మేము బాగుపడమా అని నువ్వు మాట్లాడకూడదు. ఎందుకంటే ఆ మాటలే దేవుడు వింటాడు. ఇక్కడ అదే జరిగింది. అది వీళ్ళు గబగబా ఏమనేశారు, ఆ మాటలు వినగానే కలవరపడి. అందుకే అంటాం, దేవుడికి స్తోత్రం. అసలు దేవుణ్ణి చూసేటప్పుడే బాగున్నప్పుడు చాలామంది దేవుడి గురించి అనుకోరు, వేదంలోనే అనుకుంటారు. ఎట్టాగమ్మది? కలవరపడినే కొండల వైపు నా
కనుక ప్రియ దేవుని జనాంగమా, కలవరపడినప్పుడు దేవుణ్ణి చూడాలి. కలవరపడినప్పుడు ఏం చేయాలమ్మా? దేవుణ్ణి చూడాలి, ప్రార్థన చేయాలి. రెండోది ఏంటంటే, వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు దేవుడు నడిపించాడే. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై వాళ్ళతో వచ్చాడు. అమ్మ ఎడారిలో త్రోవ పెట్టాడు. అమ్మ రాతి బండ నుండి నీళ్లు రప్పించాడు. సముద్రంలో రహదారి పెట్టాడు. ఇవన్నీ కళ్ళారా చూసినప్పుడు మీరు ఏమనాలి? యాక్చువల్గా ఇన్ని బాధల్లో కాపాడిన దేవుడు వీటిని కాపాడ్డా, ఇక్కడ కూడా మనకి సాయం చేస్తాడు అన్న నమ్మికలకు ఉండాల్సింది పోయి వీళ్ళు ఏమన్నా మొదలుపెట్టారు తెలుసా? ఐగుప్తులో మేము సావలేదా? అరణ్యంలో మేము సావలేదా? పోయి ఆ దేశంలో చచ్చిపోవాలా? నా భార్యలు మా బిడ్డలు బానిసలు అయిపోవాలా? ఇందుకోసమా నువ్వు తీసుకొచ్చావు మమ్మల్ని ఇంత దూరం? మీరు ఒక విషయం అర్థం చేసుకోండి అమ్మా. తరచుగా నువ్వు మంచి మాటలు మాట్లాడవు. నీ నోట మంచి మాట రాదు. పక్కన చెప్పండి, నీ నోట మంచి మాట రాదు. కనుక తరచుగా నువ్వు చెడ్డ మాటలు మాట్లాడగా దేవుడు ఆమెననేస్తాడు ఒకసారి. అది నా భయం. మా పాపం బయటికి వెళ్తున్న మనిషిని నీకు బండి గుద్ది కాక, నీ కాళ్ళు ఇరిగిపోగాక అంటే ఒకరోజు ఆమెననేస్తాడు. నిజంగానే బండి గుద్దేస్తుంది, నిజంగా పడిపోతారు. ఎందుకు బాధ? అర్థమవుతుందా? ఏదో ఒకరోజు ఆమెననేస్తే మళ్ళీ బాధ. అందుకే నీ నోట చెడ్డ మాట రాకూడదు. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? నేను అది కూడా మీకు చెప్తా అమ్మా. పాపం ఒకసారి 2 సార్లు కాదంట. చూడండి అక్కడ వాక్యంలో ఏమంటున్నాడు అమ్మా. ఆ యొక్క సంఖ్యాకాండంలో దేవుడు అంటున్న మాట 14వ అధ్యాయం 22వ వచనంలో, నేను ఐగుప్తులోను, పాపం దేవుడు అంటున్నాడు, నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక్రియలను. అరే అమ్మా, వీళ్ళు మామూలు మనుషులు కాదు. నా అద్భుతాలు చూసిన మనుషులు వీళ్ళు, నా ఆశ్చర్య కార్యాలు చూసిన మనుషులు వీళ్ళు. చూసి ఒకసారి 2 సార్లు కాదంట, ఈ 10 మార్లు నన్ను బాధపెట్టి. స్తోత్రాలు. అంటే నువ్వు అనగా దేవుడు ఏమంటాడంటే, ఈమె ఎప్పుడు ఇలాగే అంటుందిలా. అర్థమైందా? ఒకసారి 2 సార్లు అనలే. జాగ్రత్తగానండి. ఒకసారి 2 సార్లు సనుక్కోలే, ఒకసారి 2 సార్లు అనలే, 10 సార్లు అన్నారు. 10వ ఓకే అనేసిండు. నా భాష అర్థమవుతుందా? మా బండి మీద వెళ్తున్న మనిషికి గుద్దేయాలి నువ్వు 10 సార్లు అంటే 10వ గుద్దేయి అతడు. ఇంకేం చేస్తావు? ఇంకా స్తోత్రాలు. అర్థమవుతుందా? అందుకే నువ్వు ఆలోచన చేయాల్సింది ఏంటంటే, అమ్మా నువ్వేదో కొంతమంది అంటారు తమాషాకు అన్నా అన్నయ్య గారు. తమాషాకు మాత్రం అలాంటి మాట్లాడతావా? పాపం బాగున్న నీ మనిషిని చూసి, బాగున్న నీ భర్తను చూసి నువ్వు నీకేమవుద్దో తెలియలేదు నాకు. నీకేమవుద్దంటే వాళ్ళకేమవ్వాలి, ఏమవ్వాలని కోరుకుంటాను. నీకేమైనా అయితే మా సంగతి ఎలాగా? నీకు ఎందుకేమవుద్ది? ఫస్ట్ క్వశ్చన్ నీకు ఎందుకు అవుద్ది, వాళ్ళకి ఎందుకు అవుద్దమ్మా? కనుక నోటి మాట జాగ్రత్త. 10 సార్లు దేవుని మీద తిరగబడ్డారు, 10 సార్లు అనరాని మాటలు అన్నారు. 10వ ఆమెను అనేసిండు దేవుడు. ఎందుకంటే చూశాడు నువ్వు మారేటట్టు ఏం కనబడలే అని చేత ఆమెను అనేసిండు. ఇప్పుడు అందుకే ఇప్పుడు కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. అసలు దేవుడు మనసు ఏంటో. పాపం దేవుడికి అందుకే మనల్ని నడిపించే నాయకుల్ని మన ఊరకే తొందర పెట్టకూడదు. మాట వినాలి, లోబడాలి. మీ భర్తల్ని కానీ లేకపోతే నాయకుల్ని కానీ మనం, ఎందుకంటే మన మేలు కోరేవాళ్ళు మనల్ని ఎలా నడిపించాలో చూస్తుండ్రు, మీ ఫీజులు ఎలా కట్టాలో చూస్తుండ్రు, మీకు పాపం ఎట్టా భోజనాలు పెట్టాలో చూస్తుండ్రు, లేదా మేము కుటుంబ బాడీకి ఎట్టా కట్టాలో చూస్తుండ్రు. వాళ్ళ ఆలోచనలు వేరే. వాళ్ళు మీరు తొందర పెట్టకూడదు. యాక్చువల్గా ఇప్పుడు దేవుడు కూడా దేవుడికి 2 ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు దేవుడుగా ముందుండే 2. ఒకటి, ఐగుప్తులో దేవుడు అద్భుతాలు చేసి ఆ భయంకరమైన దీని నుండి దేవుడు ఇశ్రాయేలుని బయటికి నడిపించినప్పుడు
ప్రపంచ దేశాలన్నీ చూశాయి. అబ్బా, వీళ్ళ దేవుడు చాలా గొప్పోడే, స్తోత్రాలు. ప్రపంచ దేశాలన్నీ అనుకున్నాయంట వాళ్ళ దేవుడు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నడుస్తున్నాడు, వాళ్ళ కోసం సముద్రంలోనే దారి పెట్టాడు, వాళ్ళని ఇన్ని బాధల్లో నుండి కాపాడాడు, ఇన్ని తెగుళ్ళు పంపించాడు, ఐగుప్తుల్ని సర్వనాశనం చేశాడు. అన్ని ప్రపంచ దేశాలన్నీ మన దేవుడి గురించి మెచ్చుకుంటున్నాయి. అర్థమవుతుందా? కనుక ఇప్పుడు వీళ్ళకి దేవుడు ఏంటంటే పాపం వీళ్ళని మెల్లిగా పాలు తేనెలు ప్రపంచ దేశానికి నడిపించేస్తే జాగ్రత్తగా రండి, ఇంకా దేవుడికి మహిమ కదా. దేవుడు మనసు మీరు అర్థం చేసుకోండి. మెల్లిగా పాలు తేనెలు ప్రపంచ దేశానికి వీళ్ళని తీసుకెళ్ళిపోతే నాకు మహిమ కదా, ప్రపంచమంతా నన్ను చూస్తుంది కదా అని దేవుడు ఆశపడి ఈ మధ్యన వీళ్ళ గొడవ ఎక్కువైపోయా. తమిళంలో అంటారు కదా, తొల తాంగముడిలే అని. బాబా గమ్మునుండరమ్మా, భార్యలు గమ్మునుండరు, ఆడబిడ్డలు గమ్మునుండరు, కెలుకుతూనే ఉంటారు, వాగుతూనే ఉంటారు, లొడ్డ మాగుతుంటారు. స్తోత్రాలు. పాపం భర్తల గురించి కానీ మాకు ఎన్ని అపకాలు ఉంటాయి, మాకు ఎన్ని ఆలోచనలు ఉంటాయి, మాకు ఎన్ని ఇది ఉన్నాయి, ఇవన్నీ మీకు తెలియలే. మీ బాధలే మీవి, మీ రోగాలే మీవి, మీ మనసులే మీవి, మీ బుద్ధులు మీవి, మీరు మారరు. ఇది ఎట్టాగుందంటే ఇంతకుముందు కూడా నేను చెప్పిన ఒక్క ఎద్దు బండి లాగుతుందంట. కుటుంబం అంటే అర్థం చేసుకోవాలి. అందుకే ఒక్క ఎద్దు ఏం చేస్తుందంటే చెప్పండి బండి లాగుతుంది. బండి లాగుతూ ఉంటే చూసిన మరొక ఎద్దు అనుకుందంట, నువ్వు ఒక్క దాని ఏమి లాగుతావు, ఒక్కడివేమి లాగుతావు, నేను వస్తా ఉండని చెప్పి బండి లాగేదానిగా నువ్వు ఉండాలి. నువ్వు లాగో, నేను బండి ఎక్కి కూర్చుంటా అంతే. అదే లాగలేకపోతే నువ్వెక్కి కూర్చుంటే ఎట్టాగా? భాష అర్థమవుతుందా? అప్పుడు బండే లాగలేని ఎద్దు నువ్వు కూడా ఎక్కి కూర్చుంటే ఏమవుతుంది? లాగలదా? లేదు. మూడోది ఏంటంటే మా అమ్మని ఎక్కించుకో, మా అక్కని ఎక్కించుకో, మా అన్నదమ్ముడిని ఎక్కించుకో. వాళ్ళ బాధలన్నీ మాకు మొయ్యకపోతే ఏమమ్మా? వాళ్ళ బాధలన్నీ ఇంట్లో చెప్పకపోతే ఏమమ్మా? అయ్యేనా నామాన నేను నా బండి లాక్కి వెళ్ళిపోనా? మీరంతా ఎక్కకపోతే బండి బరువు వద్దా తగ్గుతుందా? ఆటోయే కథలు దెక్కితే పాపం బండి కదులుతుందా? వెళ్ళాలి. గద్ద రెక్కల మీద మోసుకెళ్ళినట్టు మోసుకెళ్తుండంట. ఎలా తీసుకెళ్తుండే నాయన? గద్ద రెక్కల మీద మోసుకెళ్ళినట్టు మోసుకెళ్తే ఉండు దిగిపోతా, ఇదే ప్యాసింజర్ రైలా, నేను దారిలో దిగిపోతా, వెనక్కి వెళ్ళిపోతా. ఎక్కడికి వెళ్ళిపోతావంట? ఐగుప్తుకి వెళ్ళిపోతా, ఉండి వెళ్ళిపోతా. ప్యాసింజర్ ఆపో, బండి ఆపంటే ఏంటి ప్యాసింజర్ రైలా? నాన్ స్టాప్ బండ్లు ఎక్కుతారు. మీరు ఆంధ్రాలో చూడండి నాన్ స్టాప్ బస్సు. అది అంటే ఏంటంటే పాయింట్ టు పాయింట్ అంటారు మన తమిళనాడులో. పాయింట్ టు పాయింట్ అంటే ఏంటి అర్థం? చెన్నైలో ఎక్కేవో వేలూరు, చెన్నైలో ఎక్కేవో కాంచీవరం, చెన్నైలో ఎక్కావా గ్లోరీ టు గాడ్ గుమ్మలంపాడు వెళ్తుందా? ఏడకే స్తోత్ర. పాయింట్ టు పాయింట్, ఎక్కడ ఆగదు ఇంకా. స్తోత్రాలు. మధ్యలో ఆగో, ఎక్కడ దిగిపోతా, అక్కడ దిగిపోతా అంటే ఆపుతాడా? అయితే ఫుల్ టికెట్ ఇచ్చి అంటాడు. ఏంది ఏమంటాడమ్మా? ఫుల్ టికెట్ తీసాయి. దేవుడు ఒకటే ధ్యాస. పాపం వీళ్ళందరినీ ఎక్కడికి నడిపించాలమ్మా? పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్ళాలి. ఈ లోపల మేము ఐగుప్తుకి వెళ్ళిపోతాం, మేము అక్కడ చచ్చిపోతాం. ఎక్కడెందుకు చచ్చిపోవాలి ఏంటమ్మా? రెండోది ఏంటంటే దేవుడమ్మా ఒకటి ప్రపంచ దేశాలన్నీ చూస్తున్నాయి, వీళ్ళని తీసుకెళ్ళాలి. రెండోది ఏంటంటే అబ్రహాముకి మాట ఇచ్చా నెరవేర్చాలి. ఎవరికి మాట ఇచ్చినా అబ్రహాముకి మాట ఇచ్చా నెరవేర్చాలి. ఈ బాధలో దేవుడుంటే వీళ్ళ తొందర పక్క పాపం. సరే ముందుకి సాగిపోదాం. ఇప్పుడు దేవుడు పాపం అన్ని సార్లు ఇదైతే మనం వెళ్ళిపోదాం, చచ్చిపోదాం. ఈ మాటలు ఏంటండి? దేవుడు ఎంతో బాధ పెట్టాడు. అప్పుడు ఏమన్నాడంటే ఆల్ రైట్ పాపం దేవుడు వాళ్ళు చంపేస్తానన్నాడు. ఎక్కడే చంపేస్తా అరణ్యం ఆడ మాట అన్నాడు చూడండి అందుకే అన్నది వాక్యంలో మనం చూస్తే దేవుడికి స్తోత్రం. ఎక్కడమ్మది? సంఖ్యాకాండం 14వ అధ్యాయం
28వ వచనంలో, నీవు వారితో యెహోవా వాక్యేదనగా, నా జీవము తోడు నా చెవిలో చెప్పినట్టు నిశ్చయముగా మీ ఎడల నేను చేశాను. జాగ్రత్తగా వినండమ్మా. సో దేవుడు అంటున్నాడు, మీరు చెప్పినట్టే మీకు చేస్తా. భాష అర్థమవుతుందా? మీరు దేవుడితో ఏం చెప్తున్నారు, మీ ఇంట్లో ఏం మాట్లాడుకుంటున్నారు, పక్కన వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారు, దేవుడు వాళ్ళు చెప్తున్నాడు, నువ్వేమంటే అదే చేస్తా. అర్థమవుతుందా? ఇప్పుడు మన జీవితంలో కొన్ని విషయాల్లో మనం అర్థం చేసుకోవాలమ్మా. ఇప్పుడు పాప నీ మనస్సుని ప్రభావితం చేసే కొన్ని సంఘటనలు నీ జీవితంలో జరుగుతాయి. అమ్మ జాగ్రత్తగా రండి. ఇప్పుడు కొన్ని నీ మనస్సును ప్రభావితం చేసే కొన్ని వస్తాం. ఆయనకి అనారోగ్యం వచ్చింది, నువ్వు మాటికి నువ్వు అనారోగ్యం ఉన్నావు, నువ్వు తినకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు, నువ్వు రోగివి అంటుంటే నిజంగానే ఆయన రోగి అయిపోయింది నిలబడ. ఇప్పుడు నేను మాట అంటున్నా ఏంటంటే, మేఘాలు వస్తాయి, మేఘాలు వెళ్ళిపోతాయి. అలాగే మన జీవితంలో రోగాలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. మరలా అవి అనుకొని కూర్చోకూడదు. భాష అర్థమవుతుందమ్మా? మనం మారాలి. ఇప్పుడు తుఫాన్లు వచ్చినాయి పాప, తుఫాన్లకు వరదా పుయలు అన్నారు, వరదా తుఫాన్ అన్నారు, లైలా తుఫాన్ అన్నారు, ఏమేమో తుఫాన్లని పేర్లు పెట్టిండ్రు. మరలా తుఫాన్ వస్తుంది, బాగా ఎండ కాస్తుంటే తుఫాన్ వస్తుంది అనకపోతే ఏమి నువ్వు? ఆ తుఫాన్ ఎప్పుడో వచ్చింది, ఇప్పుడు రాలేదు కదా. ఇప్పుడు బాగా ఎండ కాస్తుంది కదా, కాస్తున్న ఎండని చూడకుండా రాని తుఫాను గురించి ఎందుకు మాట్లాడతావు? నువ్వు మాట్లాడడం మారాలి. జరిగిపోయిన సంఘటనల గురించి మరలా మాట్లాడబాక. నువ్వు రోగి అంటే నిజంగానే రోగి కూర్చుంటున్నాడు ఆయన. నిజంగా రోగి అయినా కూడా స్తోత్రాలు. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటున్నాడు? యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటున్నాడు? కిందనో మాట అన్నాడమ్మా, బలహీనుడు ఏమని చెప్పాలంట? బలహీనుడు ఏమని చెప్పాలంట? చెప్పండి అమ్మా, ఏమని చెప్పాలంట? బలహీనుడు ఏమని చెప్పాలంట? నేను బలాఢ్యుడను. స్తోత్రాలు. బలహీనుడు ఏమని చెప్పాలంట? బలాఢ్యుడని చెప్పాలి. స్తోత్రాలు. నేను రోగిని చెప్పకూడదు, ఇంకా నేను ఎక్కలేని మెట్లు అని చెప్పకూడదు. స్తోత్రాలు. గ్లోరీ టు గాడ్. మనకేం తక్కువైందమ్మా? 1 2 3 అంటే లేచి నిలబడిపోతారు మీరంతా. స్తోత్రం. అంత యాక్టివ్ మీరు. బలహీనుడు ఏమని చెప్పాలంట? చెప్పు. అంతేగాని రోజు నా ఒంట్లో బాలే, నేను లేవలేకపోతున్నా, 13వ మెట్టు ఎక్కలేకపోతున్నా, 13వ అంత ఎక్కలేకపోతున్నా, నేను ఎక్కలేకపోతున్నా, నేను చేయలేకపోతున్నా, నేను నడవలేకపోతున్నా, ఇదే చెప్పే నువ్వు నిజంగానే బలహీనుడు అయిపోతున్నా. చెప్పే నువ్వు నిజంగా అనారోగ్యం పాలైపోతున్నా. బలహీనుడు ఏమనాలంట? బలాఢ్యుడని చెప్పాలి. అబ్బా, పొద్దున ఏ ఊరు రమ్మంటావు, మధ్యాహ్నం ఏ ఊరు రమ్మంటావు, సాయంత్రం ఏ ఊరు రమ్మంటావు? కమాన్. ఎవరు చెప్పినారు మన బలహీనమని? మన బలహీనమని ఎవరు చెప్పిండ్రు? స్తోత్రం. మరలా నీకు తెలియదు నేను హార్ట్ పేషెంట్ని, నీకు తెలియదు నాకు బీపీ ఎక్కువ, నీకు తెలియదు నేను షుగర్ పేషెంట్. నేను షుగర్ పేషెంట్ అని షుగర్ వస్తుందా, బీపీ వస్తుంది, మనకు రాకపోతే పశువులకు వస్తాయా? స్తోత్రాలు. గ్లోరీ టు గాడ్. షుగర్ పేషెంట్లు స్వీట్ తిండి మానేస్తాండ్రా, మనకన్నా ఎక్కువ తినేస్తాను వాళ్ళు. గ్లోరీ టు గాడ్. లడ్డూలు తినేస్తాను, మైసూరు పాకలు తినేస్తాను, మనమైనా తినాం. పాప మళ్ళీ వాళ్ళకి బయట కూడా లేకపోవాలి, ఉండి మా ఆవిడ చూస్తుందేమో, నా కొడుకు చూస్తాడేమో, ఉండి తినేస్తా. స్తోత్రాలు. తినేదే మళ్ళీ షుగర్ పేషెంట్ అనకపోతే. ప్రియ దేవుని జనాంగమా, షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, శరీరానికి ఏమొస్తాయో రానే, మేఘాలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి రానే, కానీ ఓరక అదే ఫీలింగ్లో ఉండకూడదంట. బలహీనుడు అనాలంట నేను బలాఢ్యుడను.
పేదోడు అనాలంట నేను ఐశ్వర్యవంతుణ్ణి. అమ్మా ఫూల్ అంట మనం, ఎర్రోడు అనాలంట నేను జ్ఞానిని అని. ఓరకే నన్ను చూసి నువ్వు ఎర్రోడా అంటే నువ్వు అనాలంట. చూడు నువ్వు నన్ను ఎర్రోడు అంటావు, నేనే జ్ఞానిని, ఒకరోజు నేను బాగుండబోతున్నా. అండంలోనే ఆశీర్వాదం అంట, అండంలోనే దీవెన అంట. దేవుడు అన్నాడు నా చెవుల్లో మీరు చెప్పినట్టే చేసేస్తా అన్నాడు. అందుకు మోషే మాట కూడా దేవుడు ఎలాగెత్తుకున్నాడో చూడండి. మోషే అంటాడు 14వ అధ్యాయం సంఖ్యాకాండంలో ఈ అరణ్యంలో అమ్మా ఏమన్నాడు 15వ వచనం, కాబట్టి అమ్మ జాగ్రత్తగానండి, నీ ఒక్క దెబ్బతో వీళ్ళందరినీ చంపి కూర్చి వినిన జనులు కనుక ఇప్పుడు దేవుడు అన్నాడు ఓహో ఒక్క దెబ్బతో కొట్టకూడదా, అయితే 40 సంవత్సరాలు వీళ్ళని తిప్పి కొడితే చంపేస్తే సరిపోలే. మాటే కరెక్ట్గా ఎత్తుకుంటున్నాడు దేవుడు. చూడండి మోషే అన్నాడు ఒక్క దెబ్బతో వీళ్ళని కొట్టబాక. అప్పుడు అర్థమైంది దేవుడికి, ఓహో ఒక్క దెబ్బతో కొట్టకూడదా, అయితే 40 సంవత్సరాలు తిప్పి చంపేస్తే సరిపోలే. జాగ్రత్త ప్రియులారా, బాధ కష్టాలు జీవితంలో వస్తాయి, వ్యాధులు అనారోగ్యాలు మా జీవితంలో వస్తాయి. వాటినే తలంచుకొని బాధపడబాక. దీని పట్ల దేవుడు చేస్తున్న మేలు మర్చిపోయావా, దేవుడు నీ పట్ల చూపిస్తున్న కృప మర్చిపోయావా? ఎట్టగమ్మది యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే, యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే, నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే, నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. అంచేత నీ మాటను దేవుడు ఎలా అర్థం చేసుకుంటున్నాడో మనం ఆలోచన చేయాలి. క్రీస్తునందు ప్రియ దేవుని జనాంగం, చాలామంది ఈ టీవీలలో వర్తమానాలు విని మా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా ఫోనుల్లో చూడాలని ఇష్టపడుతూ ఉన్నారు. ఈ రోజుల్లో అందరికీ స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి కనుక అందరూ కూడా మరి స్మార్ట్ ఫోన్లో వారి ప్రయాణాల్లో కానీ వారి తీరిక సమయాల్లో కానీ ఆఫీసుల్లో కానీ ఈ వర్తమానాలు వినాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నారు. వారందరిని బట్టి నేను ప్రభువుకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రియ దేవుని జనాంగమా, దయచేసి మీరు వినండి, మీ స్నేహితులకి ఇరుగు పొరుగు వారికి తెలిసిన వారికి కూడా పరిచయం చేయండి. యూట్యూబ్లో మీరు రెవరెండ్ డాక్టర్ కేజే కామేశ్వరరావు అని మీరు నా పేరు కొడితేనే వర్తమానాలు వస్తాయి. రెవరెండ్ డాక్టర్ కేజే కామేశ్వరరావు తెలుగు సర్మన్స్ అని కొడితే వస్తాయి. దయచేసి మీరు ఆ వర్తమానాన్ని చూడవచ్చని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. ఇందులో డైరెక్ట్గా మేము సిద్ధపరిచి పంపించినవి కొన్ని ఉన్నాయి. కొన్ని టీవీ వారే ప్రత్యేకంగా, మరి శుభవార్త టీవీ వారు, రక్షణ టీవీ వారు, అలాగే మరి కొంతమంది సంఘాలు కూడా మరి యూట్యూబ్లో నా వర్తమానాలు అప్లోడ్ చేసి ఉన్నాయి. కనుక అన్నీ కూడా మీరు నిదానంగా మీరు విని ఆత్మీయంగా మేళ్లు పొందాలని నేను ఆశపడుతూ ఉన్నా. నిజంగా
అప్లోడ్ చేసిన టీవీ స్టేషన్ల వారికి, సంఘాల వారికి నా ప్రేమపూర్వకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ వర్తమానాలు అనేక మంది వినాలని మరి ప్రేమతో అడుగుతున్నారు. వారందరిని బట్టి, మీరు ఇస్తున్న ఈ ప్రోత్సాహాన్ని బట్టి మీకు నేను చాలా వందనాలు తెలియజేస్తున్నా. దయచేసి వినండి, ఇతరులకు వినిపించండి. అనేక మంది ఆత్మీయంగా మేలు పొందుకునేటట్టు మీరు సహకరించండి. ఇది స్వచ్ఛమైన పాలులాగనమాట. ఇందులో కల్తీ ఏముండదు. అందుకే చాలామంది గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు. చాలా ఆకర్షితకంగా మరి ప్రసంగాలు చేసేవారు ఉన్నారు. కానీ నాకు తెలిసిన, నాకు ప్రభు బయలుపరిచిన మర్మాలను, ఈ సందేశాలను మీకు నేను అందిస్తున్నాను కనుక దయచేసి వాటిని మీ ఆత్మలకు అనుకూలంగా, మరి ఆత్మీయంగా మిమ్మల్ని పరివర్తనలోనికి నడిపించేవిగా, మిమ్మల్ని ఆలోచింపజేసేవిగా మరి ఈ వర్తమానాలు ఉంటున్నాయని నేను పరిశుద్ధాత్మను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు క్రియ జరుస్తూ ఉన్నాడు. కొంతమంది అంటారు, అయ్యగారు మాకు హార్ట్ ఆపరేషన్ చేసినట్టే మీరు కోస్తూ ఉన్నారు, మీ వర్తమానాలు మమ్మల్ని తాకుతున్నాయి. వండర్ఫుల్, ప్రభుకి స్తోత్రం. అనేక మంది ఫోన్లు చేసి ఫోన్ల ద్వారా కూడా తమ యొక్క ఆశీర్వాదం, ఆనందాన్ని మాతో పంచుకుంటూ ఉన్నారు. వారందరిని బట్టి నేను ఆత్మదేవుడికి ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ ఆఖరి దినాలలో, అంత్య దినాలలో ప్రియులారా, చాలా మంది ఈ స్వచ్ఛమైన పాలు తాగే అంత ఎదుగుదలలోనికి రావాలని నేను ఆశపడుతూ ఉన్నా. ఎందుకంటే బైబిల్ బోధిస్తూ ఉంది, స్వచ్ఛమైన పాలు తాగడం లేదా శ్రేష్టమైన భోజనం తినడం ఎదుగుదలకి గుర్తు అన్నమాట. అలాగా అనేక మంది ఎదుగుదలకి వచ్చేలాగున దేవాది దేవుడు దయ చూపించలాగున నేను ప్రార్థిస్తున్నా. దయచేసి ఈ మా పరిచర్య కొరకు కూడా మీరు భారంతో ప్రార్థించండి. భారభరితంగా నెల 30 దినాలు కూడా టీవీల్లో వర్తమానాలు వినిపింపజేస్తూ ఉన్నాం కనుక మీరు దయచేసి వినండి. దేవుడు దీవించునుగాక. ఆమేన్.